Hello, my dear lovely learners. Welcome to our Ingvita YouTube channel. I am Krishna Reddy Chitala, your English language trainer. మై డియర్ లెర్నర్స్, ఈ వీడియోలో మనము జీరో ఆర్టికల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా జీరో ఆర్టికల్ నేర్చుకున్న తర్వాత దాని మీద ఒక టెస్ట్ కూడా నేను కండక్ట్ చేస్తాను. దానివల్ల మీరు ఎంతవరకు జీరో ఆర్టికల్ని నేర్చుకున్నారో తెలుస్తుంది. అయితే జీరో ఆర్టికల్ అంటే ఏంటి అనే డౌట్ మనకు రావచ్చు. ఇక్కడ జీరో ఆర్టికల్ అంటే ఏమీ లేదండి. జీరో ఆర్టికల్ అంటే ఏ కానీ యాన్ కానీ దీని కానీ మనం ఏ నౌన్ ముందు యూజ్ చేయకుండా ఉంటామో తెలుసుకుంటే దాన్నే మనం జీరో ఆర్టికల్ అంటాము. సో అలాంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాం. అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. మనము డే 1 నుంచి డే 11కి వచ్చాము 100 days ఛాలెంజ్లో. మీరు గమనిస్తే కనుక డే 1 నుంచి డే 8 వరకు మన వీడియో అంత క్వాలిటీగా ఉండదు, మన ఆడియో అంత క్వాలిటీగా ఉండదు. కానీ డే 9 నుంచి డే 10, డే 11, ఇప్పుడు డే 12లో ఉన్నాము. మన వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ చాలా క్లియర్గా అయితే ఉంటాయి. మీరు అది చూస్తున్నారు ఇప్పుడు. సో మన వీడియోస్ ఏది అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ వాట్సాప్కి రావాలంటే మన ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్కి ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టాను. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియో లింక్తో పాటు దానికి సంబంధించిన పీడిఎఫ్ లెక్చర్ కూడా నేను వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా మీరు పీడిఎఫ్లో ఉన్న టెస్ట్ని రాయొచ్చు. అలాగే వీడియో లెక్చర్లో ఉన్న కంటెంట్ని కూడా మీరు చూసి నేర్చుకొని ఆ టెస్టులు రాసి మీకు ఎంతవరకు ఇంగ్లీష్ వచ్చిందో లేదో మీ అంతటా మీరే టెస్ట్ చేసుకోవచ్చు. సో షల్ వి స్టార్ట్ ద వీడియో. జీరో ఆర్టికల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ జీరో ఆర్టికల్ అంటే ఏం లేదు. మనము ఏని కానీ యాన్ని కానీ దీని కానీ ఏ నౌన్స్ ముందైతే మనం యూజ్ చేయకుండా ఉంటామో దాన్నే మనం జీరో ఆర్టికల్ అంటాం. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని నౌన్స్ ముందు మనము ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయము. ఈ లెక్చరు ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నర్స్కి బాగా యూజ్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఎంతవరకు ఈ టాపిక్ అర్థమైంది అనే దాని మీద ఒక టెస్ట్ కూడా నేను కండక్ట్ చేస్తాను. ఆ టెస్ట్ని రాసి మీకు ఎంతవరకు అర్థమైందో మీ యొక్క నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే జీరో ఆర్టికల్ యూజ్ చేయడానికి, అంటే ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయమని అర్థం చేసుకోండి. జీరో ఆర్టికల్ అంటే ఎలాంటి ఆర్టికల్, ఎలాంటి నౌన్స్ ముందు యూజ్ చేయకూడదని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ వి యూజ్ జీరో ఆర్టికల్ బిఫోర్ ఫ్లోరల్ నౌన్స్. సో ఫ్లోరల్ నౌన్స్ ముందు మనము ఎలాంటి ఆర్టికల్స్ని యూజ్ చేయము. నేను ముందుగానే మీకు చెప్పాను. డే 3 నౌన్స్ టాపిక్ ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి మనం ఇక్కడ వీడియోలోకి వస్తే మనము ఇక్కడ నౌన్స్ గురించి చెప్తూ ఇక్కడ ఒక ఏని ఎప్పుడు యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి, దీని ఎప్పుడు యూజ్ చేయాలి అని ఒక మీకు బాక్స్ కూడా ఇచ్చాను. ఇక్కడ సింగులర్ నౌన్ కనుక వస్తే మనం ఏ యూజ్ చేయొచ్చు, యాన్ యూజ్ చేయొచ్చు, అలాగే దీని కూడా యూజ్ చేయొచ్చు. ఫ్లోరల్ నౌన్స్ వస్తే మనము ఏని యూజ్ చేయము, యాన్ని యూజ్ చేయము, అలాగే దీని యూజ్ చేస్తాం. అలాగే కౌంటబుల్ నౌన్స్ వస్తే మనము ఏని యూజ్ చేస్తాం, యాన్ యూజ్ చేస్తాం, దీని కూడా యూజ్ చేస్తాం. నేను వీటి గురించి క్లియర్గా నేను డే 10లో డే 11లో క్లియర్గా చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసి ఈ వీడియోకి వస్తే నేను చెప్పేది ఇప్పుడు ఓవర్ వ్యూ ఆఫ్ యూజింగ్ ఆర్టికల్స్, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే అన్కౌంటబుల్ నౌన్ ముందు మనము ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయము, బట్ దీని యూజ్ చేస్తాం. అలాగే ప్రాపర్ నౌన్ ముందు మనము ఏని యూజ్ చేయము, యాన్ యూజ్ చేయము, అలాగే దీని కూడా యూజ్ చేయము. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, సింగులర్ నౌన్ అంటే ఏంటి, ఫ్లోరల్ నౌన్ అంటే ఏంటి, కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి, అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి నేను క్లియర్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. దట్ ఈజ్ డే 3 నౌన్స్ టాపిక్ దట్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ సెక్షన్. గో దేర్, వాచ్ ఇట్ అండ్ కమ్ టు దిస్ క్లాస్. యూ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. మెటీరియల్ నౌన్ ముందు కూడా మనము ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయము. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు కూడా మనము ఏని యూజ్ చేయము, యాన్ యూజ్ చేయము, దీని యూజ్ చేయము. అలాగే కలెక్టివ్ నౌన్ ముందు మాత్రం మనము ఏని యూజ్ చేస్తాం, యాన్ యూజ్ చేస్తాం, దీని కూడా యూజ్ చేస్తాం. అలాగే కామన్ నౌన్ ముందు ఏని యూజ్ చేస్తాం, యాని యూజ్ చేస్తాం, అలాగే దీని కూడా యూజ్ చేస్తాం. ఇది మనకి ఏని, యాని, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది ఒక ఓవర్వ్యూ. ఇప్పుడు జీరో ఆర్టికల్ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే ఒకసారి ఎప్పుడు యూజ్ చేయకూడదో ఆ సిచ్యువేషన్స్ మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూస్తే
సో ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఫ్లోరల్ నౌన్స్ ముందు మనం జీరో ఆర్టికల్ యూజ్ చేయాలి, అంటే ఎలాంటి ఆర్టికల్ పెట్టకూడదు. ఇక్కడ ఫ్లోరల్ నౌన్స్ అంటే ఏంటి, ఇక్కడ ఫ్లోరల్ నౌన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ అని అర్థం. ఇక్కడ పెన్స్, ఎన్ని పెన్స్ ఉన్నాయి అక్కడ, ఒకటా రెండా మూడా, ఎన్నో తెలియదు, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి జీరో. అలాగే బుక్స్, ఐ హ్యావ్ ఏ బుక్ బట్ ఐ హ్యావ్ బుక్స్. సో ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయాలో చూడండి. అలాగే కార్స్, అలాగే బుక్స్, అలాగే స్టూడెంట్స్. సో వీటన్నిటి ముందు జీరో నేను యూజ్ చేశాను, అంటే ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయలేదు, అంటే ఇవన్నీ ఫ్లోరల్ నౌన్స్, అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్న నౌన్స్ అని అర్థం. అలాగే వి యూజ్ జీరో ఆర్టికల్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి, అన్కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్కించడానికి వీలు లేని ప్రతి నౌన్ని మనము అన్కౌంటబుల్ నౌన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని మనం లెక్క పెట్టగలమా, సముద్రంలో ఎంత వాటర్ ఉందని మనం లెక్క పెట్టగలమా, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇందులో ఎన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఉందో కౌంట్ చేయమంటే కౌంట్ చేయగలమా, కౌంట్ చేయగలము, కానీ మన జీవితం సరిపోదు, కాబట్టి ఇది అన్కౌంటబుల్ నౌన్. అలాగే షుగర్ ఆల్సో, షుగర్ పార్టికల్స్ వీ కాంట్ కౌంట్. అలాగే సాల్ట్ ఆల్సో వీ కాంట్ కౌంట్. శాండ్ ఆల్సో వీ కాంట్ కౌంట్. ఆయిల్ ఆల్సో వీ కాంట్ కౌంట్. దట్ ఈస్ వై దీస్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్. అండ్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్ వీ యూజ్ అ జీరో ఆర్టికల్. ఏని కానీ యాని కానీ ఈవెన్ దీన్ని కూడా మనము అన్కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేయము. అది ఒక రూలు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే జీరో ఆర్టికల్ వి యూజ్ బిఫోర్ మెటీరియల్ నౌన్స్. అంటే మెటీరియల్ నౌన్స్ని కూడా, అంటే మెటీరియల్ నౌన్స్ ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మెటీరియల్, సిల్వర్ మెటీరియల్, స్టీల్, కాటన్, ఐరన్, ఇవన్నీ మెటీరియల్ నౌన్స్. వీటి ముందు మనం ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయము. అలాగే వి యూజ్ జీరో ఆర్టికల్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటంటే మనము చూడటానికి, టచ్ చేయడానికి వీలు లేని ప్రతి నౌను అబ్స్ట్రాక్ట్ నౌనే. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ని మనం ఫీల్ అవ్వగలము, భావించగలము, కానీ దాన్ని ముట్టుకోలేము, చూడలేము. అలాగే హానెస్టీ, వాడు హానెస్టీగా ఉన్నాడు అనేది మనము గ్రహించగలం, వాడు హానెస్టీగా ఉన్నాడు అని మనము భావించగలము, ఫీల్ అవ్వగలము, కానీ హానెస్టీని మనము చూడలేము, టచ్ చేయలేము. కాబట్టి చూడలేనిది, టచ్ చేయలేనిది ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు కూడా మనము ఏ కానీ, యాన్ కానీ, దీని కానీ యూజ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ జీరో, ఆనెస్టీ జీరో, లాయల్టీ జీరో, బ్యూటీ జీరో, కైండ్నెస్ జీరో. సో ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్, వీటి ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయము. అలాగే బిఫోర్ ప్రాపర్ నౌన్ నేమ్స్ ఆఫ్ పీపుల్, కృష్ణ, రాధ, మౌనిక, శ్రావణి. నేమ్స్ ఆఫ్ కాంటినెంట్స్, ఏషియా, ఆఫ్రికా. సో నేమ్స్ ఆఫ్ ది కాంటినెంట్స్. కంట్రీస్, ఇండియా, పాకిస్తాన్, అమెరికా, ఇంగ్లాండ్. నేమ్స్ ఆఫ్ సిటీస్, విశాఖపట్నం, హైదరాబాద్, ముంబై, గుంటూరు. ఓకే. నేమ్స్ ఆఫ్ స్ట్రీట్స్, శివాలయం స్ట్రీట్, రెడ్డి బజార్, ఈస్ట్ స్ట్రీట్, వెస్ట్ స్ట్రీట్. సో స్ట్రీట్స్ నేమ్స్ వచ్చినా, అలాగే నేమ్స్ ఆఫ్ పీపుల్ వచ్చినా, నేమ్స్ ఆఫ్ కాంటినెంట్స్ వచ్చినా, నేమ్స్ ఆఫ్ కంట్రీస్ వచ్చినా, నేమ్స్ ఆఫ్ సిటీస్ వచ్చినా, వీటన్నిటిని మనం ప్రాపర్ నౌన్స్ అంటాం. వీటి ముందు మనం ఆర్టికల్ని యూజ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా జీరో ఆర్టికల్, ఏషియా జీరో ఆర్టికల్, కృష్ణ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, నేమ్ ఆఫ్ సిటీ హైదరాబాద్ జీరో ఆర్టికల్, ముంబై ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ సిటీ, సో జీరో ఆర్టికల్. అలాగే వి యూజ్ జీరో ఆర్టికల్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ అకాడమిక్ సబ్జెక్ట్స్. సో ఎన్ని లాంగ్వేజెస్ అయితే మనకి ప్రపంచంలో ఉన్నాయో ఆ లాంగ్వేజెస్ అన్నిటి ముందు మనం ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయము, అది గుర్తుపెట్టుకోండి. అలాగే అకాడమిక్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయో, మనము స్కూలింగ్ నుంచి పిహెచ్డి వరకు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నిటి ముందు మనం ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఇవన్నీ లాంగ్వేజెస్ కాబట్టి వీటి ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. అలాగే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇవి కూడా సబ్జెక్ట్స్ నేమ్స్ కాబట్టి, అకాడమిక్ సబ్జెక్ట్స్ కాబట్టి వీటి ముందు మనం ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయము. ఓకే. కెమిస్ట్రీ జీరో ఆర్టికల్, ఫిజిక్స్ జీరో ఆర్టికల్, బయాలజీ జీరో ఆర్టికల్. ఓకే. అలాగే వి యూజ్ జీరో ఆర్టికల్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ మీల్స్. ఇప్పుడు మీల్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సప్పర్, వీటి ముందు మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయము, గుర్తుపెట్టుకోండి. ఐ హ్యాడ్ లంచ్ అంటాం కానీ ఐ హ్యాడ్ ఏ లంచ్ అనేది రాంగ్. ఐ ఏట్ డిన్నర్ అంటాం కానీ ఐ ఏట్ ఏ డిన్నర్ అని అనము, ఐ ఏట్ ది డిన్నర్ అని కూడా అనము. ఒకవేళ స్పెసిఫిక్ పర్సన్ ఎవరైనా ఇస్తే మనం మాట్లాడవచ్చు. ఐ ఏట్ ది డిన్నర్
గివెన్ బై కృష్ణ. ఓకే, అలా మనం మాట్లాడచ్చు. అలాగే వి యూజ్ జీరో ఆర్టికల్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మనం జీరో ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హాకీ, ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, టెన్నిస్, ఇవన్నీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. వీటి ముందు మనం ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయము. అలాగే ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే వి యూజ్ జీరో ఆర్టికల్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ జనరల్ ప్లేసెస్. సో మనకి స్కూల్ కానీ, కాలేజ్ కానీ, మసీద్ కానీ, అలాగే టెంపుల్ కానీ, చర్చ్ కానీ, ఇవన్నీ మనం జనరల్గా విజిట్ చేస్తున్న ప్లేసెస్. సో వీటి ముందు మనం ఎలాంటి ఆర్టికల్ పెట్టము. ఏ కానీ, యాన్ కానీ, దీని కానీ వీటి ముందు యూజ్ చేయము. అలాగే వి యూజ్ జీరో ఆర్టికల్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నున్నా కానీ వాటన్నిటి ముందు మనం జీరో ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అంటే ఏని కానీ, యాన్ కానీ, దీని కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ ముందు మనము యూజ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫ్లూట్ అనము, యాన్ ఫ్లూట్ అనము, ది ఫ్లూట్ అనము, జస్ట్ ఫ్లూట్ అంతే. ఫ్లూట్, గిటార్, వీణా, తంబూరా, పియానో, దట్స్ ఇట్. సో ఈ 11 సిచ్యువేషన్స్లో మనము జీరో ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అంటే ఏని కానీ, యాన్ కానీ, దీని కానీ యూజ్ చెయ్యము. ఒకసారి అన్నీ రివైజ్ చేస్తాను, క్లియర్గా వినండి. ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం జీరో ఆర్టికల్ని యూజ్ చేయడానికి ఫ్లోరల్ నౌన్స్ ముందు మనం జీరో ఆర్టికల్ని యూజ్ చేస్తాము. అలాగే అన్కౌంటబుల్ నౌన్ ముందు మనం జీరో ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అలాగే మెటీరియల్ నౌన్ ముందు మనం జీరో ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు మనం జీరో ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే చూడలేనిది, టచ్ చేయలేనిది, ఓన్లీ భావించగలము. లవ్, గాడ్. ఓకే, అలాగే బిఫోర్ ప్రాపర్ నౌన్స్, నేమ్స్ ఆఫ్ పీపుల్, నేమ్స్ ఆఫ్ కాంటినెంట్, నేమ్స్ ఆఫ్ కంట్రీస్, నేమ్స్ ఆఫ్ సిటీస్, స్ట్రీట్స్, వీటన్నిటి ముందు మనం జీరో ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అలాగే బిఫోర్ నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ అకాడమిక్ సబ్జెక్ట్స్ వీ నెవర్ యూజ్ ఎనీ ఆర్టికల్. అండ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ మీల్స్, dinner, lunch, breakfast, supper, before them we never use any article, neither a nor an or even neither the also. And we never use articles before names of sports and games. And we also never use any article before names of educational institutions and general places. And last situation is we never use articles before names of musical instruments. సో ఈ 11 సిచ్యువేషన్స్లో మనము జీరో ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అంటే ఏని కానీ, యాన్ కానీ, దీని కానీ మనము వీటి ముందు యూజ్ చేయము. సో తెలుసుకున్నాం కదా. దీని మీద ఒక టెస్ట్ ఇస్తాను. మీరు టేక్ ద పాజ్ ఫ్రమ్ ది వీడియో అండ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ది ఆన్సర్స్. సో ఫిల్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఆర్టికల్. సో ఇక్కడ ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, ది పెట్టాలా, జీరో పెట్టాలా అనేది మీరే ఇప్పటివరకు క్లాస్ విన్నారు కదా. సో ఒకసారి ఈ టెస్ట్ని రాయండి. టేక్ టైమ్, pause the video and test your understanding. సో ఇక్కడ మీరు గమనిస్తే షీ గోస్ టు డాన్స్ స్కూల్ ఎవ్రీడే. సో నేను చెప్పాను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ముందు మనం ఎలాంటి ఆర్టికల్ పెట్టాము. సో జీరో ఆర్టికల్. అలాగే లయన్స్ ఆర్ వైల్డ్ యానిమల్స్. సో లయన్స్ అంటే ఇక్కడ ఫ్లోరల్ నౌన్ కాబట్టి జీరో ఆర్టికల్. వీ డ్రింక్ వాటర్ ఎవ్రీ డే. వాటర్ అంటే ఏంటి ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్. సో జీరో ఆర్టికల్. హీ ఎంజాయ్స్ ప్లేయింగ్ టెన్నిస్ ఆన్ వీకెండ్స్. సో టెన్నిస్ అనేది ఒక స్పోర్ట్, ఒక గేమ్. సో దీని ముందు మనము చెప్పాను స్పోర్ట్స్ ముందు, లాంగ్వేజెస్ ముందు జీరో ఆర్టికల్ పెట్టాలని. సో జీరో. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ చెప్పాను. ఆనెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? చూడటం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? చూడలేము, టచ్ చేయలేము, కానీ భావించగలము. కాబట్టి జీరో ఆర్టికల్. ఐ స్టడీ బయాలజీ ఎట్ ఏ యూనివర్సిటీ. సో బయాలజీ అనేది సబ్జెక్ట్ ముందు, లాంగ్వేజెస్ ముందు జీరో ఆర్టికల్ యూజ్ చేస్తాం. అలాగే 7th one ఒకసారి గమనించండి. దే ట్రావెల్డ్ టు డాష్ జపాన్ లాస్ట్ సమ్మర్. సో జపాన్ అనేది ఏంటి? ఒక కంట్రీ నేమ్ కాబట్టి జీరో ఆర్టికల్. కంట్రీ నేమ్, పీపుల్ నేమ్, స్ట్రీట్స్ నేమ్, కాంటినెంట్ నేమ్స్ ముందు మనము జీరో ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అలాగే ఈ ప్లేస్ డాష్ గిటార్ ఇన్ ఏ బ్యాండ్. సో గిటార్ అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు మనం ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయము. అలాగే 9th one డాష్ గోల్డ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో గోల్డ్ అనేది ఒక మెటీరియల్ నౌన్, దాని ముందు జీరో ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అలాగే వీ హ్యాడ్ డాష్ లంచ్ టుగెదర్ ఎట్ నూన్. లంచ్ అనేది మీల్. సో మీల్కి సంబంధించి మనము జీరో ఆర్టికల్ యూజ్ చేస్తామని నేను చెప్పాను. సో మై డియర్ లెర్నర్స్, దిస్ ఈజ్ అబౌట్ ది డే 12 క్లాస్. డే 13లో
వెర్బ్స్ గురించి మనము క్లియర్గా మాట్లాడుకుందాం. సో మై డియర్ స్టూడెంట్స్, ఎవ్రీ ఫ్రైడే ఎట్ 5:30 PM ఒక్కొక్క వీడియో ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. సో మీరేం చేస్తారంటే వీక్కి ఒక టాపిక్ లేకన కంప్లీట్ చేసుకుంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకోండి. So all the best for you for your fluency in English language in future. So thank you all for watching, and please do subscribe and comment to our Ingvita YouTube channel. Thank you all for watching.